భయ్యా 'కల్కి' సినిమా రివ్యూ చూసే ముందైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న గంటని గట్టిగా కొట్టండి భయ్యా. ఇలాంటి కొత్త వీడియోస్ రాగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి. ఇక మనం లాగ్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. 2024 లో వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ మూవీ 'కల్కి 2898' భయ్యా. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్ అండ్ గ్లిమ్స్ లో మనకు తెలిసిన స్టోరీ ఏంటంటే ఆయన మన డార్లింగ్ ప్రభాస్ భైరవ అనే క్యారెక్టర్ చేస్తున్నాడు అండ్ అశ్వత్థామ క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ అండ్ సుప్రీం ఎస్కిన్ అనే క్యారెక్టర్ కమల్ హాసన్ చేస్తున్నాడు భయ్యా. ఇక దీపికా పడుకున్న క్యారెక్టర్ పేరు సుమతి. ఓవరాల్ స్టోరీ అంతా దీపికా పడుకొని చుట్టూ తిరుగుతుంది భయ్య. ఇంకా డీటెయిల్స్ చెప్తే మీకు స్పాయిలర్స్ అవుతాయి కాబట్టి చెప్పట్లేదు భయ్య. ఇక మన సినిమాలోని ప్లస్ పాయింట్ల గురించి మాట్లాడుకుంటే మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సింది మన డార్లింగ్ ప్రభాస్ గురించి. భైరవ అనే క్యారెక్టర్ మనం చూపించినట్టుగానే చాలా ఫన్నీగా ఉంటది భయ్య. అండ్ ఆ క్యారెక్టర్ కి మన ప్రభాస్ తప్ప ఇంకెవరు సూట్ అవరు భయ్య. అంత న్యాచురల్ గా అంత బ్యూటిఫుల్ గా ఉంటది క్యారెక్టర్. భైరవకి పార్ట్నర్ గా ఉండే బుజ్జికి కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చింది భయ్య. సినిమాలో బుజ్జి అండ్ భైరవ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటది భయ్య. అండ్ మన డార్లింగ్ ప్రభాస్ వేరే ఒక రోల్ ఉంటది భయ్య. అది ఖచ్చితంగా మీరు థియేటర్ లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి భయ్య. ఇక వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అశ్వత్థామ. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు గానీ ఆ క్యారెక్టర్ ని అమితాబ్ బచ్చన్ చేసిండు భయ్య. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ గానీ ఆ డైలాగ్స్ అంటే మరీ పెద్దగా ఉండవు భయ్య, మినిమల్ గా ఉంటాయి కానీ ఖచ్చితంగా దిగిపోతాయి భయ్య, అలా ఉంటాయి. ఇక మన డార్లింగ్ ప్రభాస్ కి అమితాబ్ బచ్చన్ కి వచ్చే కొన్ని ఫైట్ సీన్స్ అదిరిపోతాయి భయ్య. అవి కూడా మిస్ అవ్వద్దు మీరు థియేటర్ లో. అండ్ కమల్ హాసన్ గారు ఇప్పటికే మనం ట్రైలర్ లో చూసిన గెటప్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి భయ్య. ఆయన సుప్రీం ఎస్కిన్ అనే క్యారెక్టర్ చేస్తున్నాడు భయ్య. ఆయన ఎక్స్ప్రెషన్స్ గానీ ఆయన డైలాగ్ డెలివరీ గానీ దిమ్మ తిరిగిపోతాయి భయ్య. అసలు ఆయన మనం చూసి కమల్ హాసన్ గుర్తుపట్టడమే చాలా టైం పడుతుంది భయ్య. అండ్ కమల్ హాసన్ గారి పర్ఫార్మెన్స్ కూడా మనం ఏం చెప్తాం భయ్య. ఈ సినిమా మొత్తం దీపికా పడుకొని చుట్టూ తిరిగిందా గానీ స్క్రీన్ మీద మాత్రం అంత పెద్ద ఇంపార్టెన్స్ కనిపించదు భయ్య. ఈ సినిమాలో వచ్చే కొన్ని ఎమోషన్ సీన్స్ ఎక్కువ దీపికా పడుకొని పైన ఉంటాయి భయ్య. వాటిని ఇంకొంచెం డీప్ గా రాసుకుంటే బాగుండదు అనిపిస్తుంది. అండ్ అలాగే సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ రాజేంద్ర ప్రసాద్, శోభన ఇలాంటి వాళ్ళు వాళ్ళ తగ్గట్టు పర్ఫార్మెన్స్ ఇచ్చారు భయ్య. అండ్ అలాగే ఈ సినిమాలో కొన్ని క్యామియోస్ ఎంట్రీ ఉంటాయి భయ్య. అది చెప్పాలా వద్దా అంటే చెప్తే మీరు మళ్ళీ సినిమా చూసేటప్పుడు ఆ ఎక్సైట్మెంట్ మిస్ అవుతుంది భయ్య. సో అందుకే చెప్పట్లేదు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుంటది భయ్య. మరీ అంత అదిరిపోయిందని చెప్పలేం కానీ బాగుంటది. ఇక సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ కన్నా బెటర్ అని చెప్పుకోవాలి భయ్య. కొన్ని సీన్స్ అయితే మీరు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చునేలా ఉంటాయి భయ్య. మహాభారతంలోని కొన్ని సీన్స్ కూడా మనకు కనిపిస్తాయి భయ్య. అవి మాత్రం విజువల్ గా చాలా బాగుంటాయి. ఇక క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటే అదిరిపోద్ది భయ్య. సంతోష్ నారాయణ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటది. ఈ పాటల గురించి మనం విన్నదే కదా భయ్య. స్టోరీకి తగ్గట్టు మాత్రమే ఉన్నాయి, మరి అంత హై రేంజ్ లో ఏం లేవు భయ్య. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. ఇక మైనస్ పాయింట్ల గురించి మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్ చాలా బాగున్నా గానీ ఫస్ట్ హాఫ్ లో కొంచెం స్లోగా వెళ్తుంది భయ్య. అండ్ ఎడిటింగ్ విషయంలో కూడా కొన్ని లెంతీ సీన్స్ కట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది భయ్య. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే శాంబలా గురించి ఇంకొంచెం ఇంపాక్ట్ఫుల్ గా చెప్తే బాగుండు. అండ్ అలాగే మన బుజ్జికి అండ్ ప్రభాస్ కి ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత స్ట్రాంగ్ కనెక్షన్ సెకండ్ హాఫ్ లో ఉండదు భయ్య. నాగేశ్వరన్ డైరెక్షన్ గానీ రైటింగ్ గానీ ఇంకా కొంచెం బాగుంటే మాత్రం సినిమా వేరే లెవెల్ లో ఉంటది భయ్య. అండ్ సంతోష్ నారాయణ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇక టోటల్ గా మన సినిమా గురించి మాట్లాడుకుంటే మాత్రం మన టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మూవీస్ అని చెప్పుకోవచ్చు భయ్య. ఇక ప్రీ క్లైమాక్స్ నుండి అయితే సినిమా కొంచెం గ్రిప్పింగ్ గా ఉంటది భయ్య. ఫస్ట్ హాఫ్ లో ఎంత స్లోగా కొట్టినా గానీ అండ్ సెకండ్ హాఫ్ లో కొంచెం లాగే ప్రయత్నం మాత్రం చేశారు భయ్య. సో ఓవరాల్ గా ఇలాంటి సినిమాని థియేటర్ లో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయాలి భయ్య. టికెట్ లో దొరకడం కొంచెం కష్టంగానే ఉంది. ఎలాగైనా కొట్టేసి సినిమాని మాత్రం థియేటర్ లో మిస్ అవ్వకుండా చూడండి భయ్య. మీరు ఖచ్చితంగా బ్యాడ్ గా ఫీల్ అవ్వరు, అది మాత్రం పక్క. ఇక రేటింగ్ ఎందుకు భయ్య, సినిమా చాలా బాగుంది, ఖచ్చితంగా చూడండి. సో అది భయ్య మ్యాటర్. ఇప్పుడైతే మన వీడియో లైక్ చేయండి.